హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ కోమ్లీ. సో ఇవాళ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, యాక్చువల్గా మేము లాస్ట్ మంత్ 15th మేము కాశీ వెళ్ళామన్నమాట. సో విజయవాడ నుంచి ఎక్కాము. సో విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి PTDD ఉపాధ్యాయ అనమాట మా లాస్ట్ స్టేషన్. మేము అక్కడ నుంచి మళ్ళీ కాశీ వెళ్ళామన్నమాట. సో అక్కడ ఈ జర్నీలో నాకు జరిగిందంతా నేను మీకు చెప్తాను. సో ఏంటి అంటే మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30 ఆ టైంకి ఒక ట్రైన్ ఉందన్నమాట. సో ఆ ట్రైన్కి మేము వెళ్ళాము. సో మార్నింగ్ వెళ్ళాము కదా, సో ఆఫ్టర్నూన్ నైట్ వరకు బాగానే ఉంది. సో నైట్ మేము పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లెగిచి చూసేసరికల్లా మా బ్యాగ్ మిస్ అయిపోయింది అనమాట. బట్ ఎవరైతే కాశీకి వెళ్తున్నారో అది ఉత్తరప్రదేశ్ కాబట్టి సో మీరందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి, బికాజ్ అక్కడ చాలా అంటే చాలా దొంగతనాలు జరుగుతాయి. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. సో అక్కడ PTDD ఉపాధ్యాయుకి వెళ్ళామన్నమాట. బట్ ద థింగ్ ఈజ్ ఏంటి అంటే, నాకు బాగా తెలిసింది ఇంగ్లీష్తో పాటు మనం హిందీ కూడా నేర్చుకోవాలి అని. బికాజ్ అక్కడ పోలీసెస్కి కానీ అక్కడ ఉన్న పీపుల్కి కానీ హిందీ మాత్రమే వచ్చు. ఇంగ్లీష్ కొంచెం కొంచెం అర్థం చేసుకోవచ్చు, కానీ హిందీ ఈజ్ వెరీ మ్యాండేటరీ అనమాట. సో అందరూ హిందీ నేర్చుకోండి. సో అక్కడ మా బ్యాగ్ మిస్ అయిపోయింది అనమాట. సో స్టేషన్లో దిగాక మేము పోలీసుల్ని కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్నారు, కానీ అంటే ఇంకా లగేజ్ బ్యాగ్ కదా, సో ఇంకేం చేయలేము, అది మళ్ళీ రిటర్న్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయం మనం. సో ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో మళ్ళీ వారణాసి వెళ్ళిపోయి అక్కడ హోటల్ బుక్ చేసుకొని హోటల్ తీసుకొని సో మొత్తం అన్ని టెంపుల్స్కి అన్నీ వెళ్ళాము. లిటరల్లీ విశ్వనాథ్ స్వామి టెంపుల్ ఉంది. యాక్చువల్గా మేము నైట్ వెళ్ళామన్నమాట. సో కాలభైరవ టెంపుల్ అయిపోయాక ఈవినింగ్ నైట్ విశ్వనాథ్ స్వామి టెంపుల్కి వెళ్ళాం. లిటరల్లీ అక్కడి నుంచి రాబుద్దవ్వలేదు, ఫుల్ వర్షం. టెంపుల్ లైటింగ్స్ కానీ అండ్ స్వామివారి దర్శనం మేము 3 సార్లు చేసుకున్నాం అనమాట క్యూలో వెళ్ళి. మరి వావ్, అసలు లిటరల్లీ ఇంకా ప్లేస్ నుంచి రాబుద్దవ్వలే, అక్కడే ఉండిపోవాలనిపించింది. ఫుల్ వర్షం, లైటింగ్స్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో అది అయిపోయిందనమాట. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము అయోధ్య వెళ్ళాము. సో అయోధ్యలో కామెడీ థింగ్ ఏంటి అంటే, మేము అందరం అక్కడే కూర్చున్నాం. మేము బొట్లు పెడతారు కదా, సో ఆ బొట్లు పెడుతున్న టైంలో మా చెల్లి హ్యాండ్ బ్యాగ్ ఒకరు కొట్టేశారు. అందులో ఫోన్, మనీ, కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఇవి చాలా ఉన్నాయి. సో ఇమీడియట్గా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామన్నమాట. బట్ నాకు బాగా బెస్ట్ థింగ్ అనిపించింది అయోధ్య పోలీసులు. లిటరలీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్, బికాజ్ నేను కంప్లైంట్ ఇచ్చిన విత్ ఇన్ 2 to 3 hours ఐ థింక్. సో అరౌండ్ ఒక 5 hours ఫోన్ మాత్రం రిటర్న్ తీసుకొచ్చారు. మనీ ఇట్స్ ఓకే, బట్ ఫోన్ మాత్రం తీసుకొచ్చి ఇచ్చారు. బట్ యూ గైస్ వెన్ యూ గో టు కాశీ, సో బీ కేర్ఫుల్. సో మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట మా ఓన్ ప్లేస్కి. సో ఎప్పుడైనా వెళ్తే జాగ్రత్త. థ్యాంక్ యూ గైస్.